హాయ్ హలో వెల్కమ్ టు రాధా టాక్స్ అండి. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ లేదా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే ఏముంది, మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, అలాగే మనకి 10 మిలియన్ వ్యూస్ ఉండాలని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు మనకి అవే కుదరట్లేదు, అవే అవ్వట్లేదు అని చాలామంది యూట్యూబర్స్ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే మన వల్ల అయ్యే పనేనా, అసలు ఎలా అవుతుంది ఇది అని ఇప్పటికే నానా తంటాలు పడుతూ వీడియోస్ చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు యూట్యూబ్ ఇంకో కొత్త అప్డేట్ తీసుకొచ్చిందండి. అదేంటి అంటే సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు, తగ్గలేదు, అలానే ఉంచారు 1000 సబ్స్క్రైబర్స్ అని. తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ని 8000కి పెంచారనమాట. 8000కు పెంచారు. అలాగే ఈ 1,00,00,000 అనేది వ్యూస్ ఉంది కదండి, అది 2,00,00,000కు పెంచారనమాట. లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి 4000 వాచ్ అవర్లు ఉంటే సరిపోయేది, ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 8000గా మార్చారు. అలాగే షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, షార్ట్ వీడియోస్కి మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి 1,00,00,000 వస్తే సరిపోతుంది వ్యూస్ అనే ఉంది. కానీ ఇది 2,00,00,000గా మార్చారనమాట. ఇది ఎలా అవుతుందో ఏమవుతుందో తెలీదు. కానీ ఇది ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే స్టార్ట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్ ఇప్పటికే రన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇంకొక 5 మంత్స్ టైం ఉందండి. ఆ 5 మంత్స్లో మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఇది మనకి గుడ్ న్యూసే. లేదు మనం ఫిబ్రవరి అంటే ఇంకో 5 మంత్స్ టైం ఉంది, ఫిబ్రవరి 1, 2027 నుంచి ఈ అప్డేట్ అనేది అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ 5 మంత్స్ టైంలో మనమైతే మానిటైజేషన్ చేసుకోవడానికి కొంచెం మనము ఒక 4 మంత్స్ కష్టపడితే అయిపోతుందని అనుకుంటున్నాను. తర్వాత విషయం ఏంటంటే ఈ అప్డేట్ వస్తుంది అని కన్ఫర్మ్‌గా అయితే చెప్తున్నారు. అప్పటి వరకు మనం ఇది పెరుగుతుందా లేదా, ఇది ఇలానే ఉంటుందా, ఈ అప్డేట్ అమలులోకి వస్తుందా లేదా అనేది మనము ఫిబ్రవరి 1, 2027 వరకు అయితే వేచి చూడాల్సిన సమయం అనమాట. ఇంకోటి ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఎవరిని ఏది రిక్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఎవరినో ఏదో రిక్వెస్ట్ చేస్తే మన వీడియోస్ చూస్తే ఎన్ని రోజులు చూస్తారు మన కోసం? 1 రోజు, 2 రోజులు అంతే. మనం ఏదో మనల్ని బలవంత పెట్టడం వల్ల 1 రోజు, 2 రోజులు చూస్తారు అంతే. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళని మన వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం దయచేసి అడగొద్దండి. ఎందుకంటే నేను అడిగాను. అలా అడిగి నా ఏదో మొహమాటం మీద సబ్స్క్రైబ్ చేసుకొని 2 రోజుల్లో, 3 రోజుల తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలీదు. కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు. కానీ మనకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే మన కంటెంట్ నచ్చితే, మనం మాట్లాడే విధానం నచ్చితే మనకు సపోర్ట్ చేస్తారు. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మనకు మాత్రం సపోర్ట్ చేయరు. కాబట్టి మనం అడగడం మానేస్తే బాగుంటుంది. అలాగే రోజుకొకటి 2 లేదా షార్ట్ వీడియో పెట్టండి. 2 డేస్ తర్వాత లేదా 3 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో పెట్టండి. మీకు వ్యూస్ వస్తున్నాయా లేదా, రీచ్ వస్తుందా లేదా దాన్ని పక్కన పెట్టండి కొన్ని రోజులు. రీచ్ వచ్చేంత వరకు అంటే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. వస్తున్నాయా లేదా వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి యూట్యూబ్ అల్గోరిథం అనేది మన కంటెంట్ని వీళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు కదా, దీన్ని కాస్త జనాల్లోకి తీసుకువెళ్దామని వాళ్ళకు కూడా కాస్త టైం ఉంటుంది. ఆ టైం గ్యాప్లో మనము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వీడియో మీ వరకు వచ్చిందంటే, నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని మీరు ఒకసారి నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. నేను మాట్లాడే విధానం కావచ్చు, నేను ఇచ్చే కంటెంట్ కావచ్చు, మీకు ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలి అన్న ఒక ఆశ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. నాకనే కాదు, ఎంతోమంది యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ యూట్యూబర్స్గా ఎదగాలని మొదలుపెట్టుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పేది మీకు యూజ్ఫుల్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను.